హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు క్రాస్ కటింగ్లోనే 3 లేయర్స్ ఆర్ 4 లేయర్స్ లెహంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇది పార్ట్ 1 అండి. పార్ట్ 2 మళ్ళీ త్వరలోనే అప్లోడ్ చేస్తానన్నమాట. ఇక్కడ నేను జిమ్మిచూ ఫ్యాబ్రిక్ని అయితే యూస్ చేస్తున్నాను. మీరు మాత్రం ఇలా చేయకండి. అసలు చాలా రిస్క్ అనిపించింది నాకైతే. చాలా ఇబ్బంది పడ్డాను. ఫ్యాబ్రిక్ అయితే బాగా ఫాలింగ్ ఉందండి, బాగా జారిపోతుంది అనమాట. ఇంకో వీడియోలో చూపిస్తున్న విధంగా 2 లేయర్స్ ఇక్కడ నేను కింద తీసుకొని చూపిస్తున్న విధంగా ఫోల్డ్ ఈ చేసిన తర్వాత విధంగా ఫస్ట్ క్రాస్ పైన ఫోల్డ్ నడుము లూజ్ అయితే వేసుకోవాలి. తీసుకున్నాము. నడుము లూజ్ 28 ఉంది. నడుము లూజ్ 28 ఉంది. ఈ 28ని 4 పార్ట్స్ చేద్దాం. 4 భాగాలు చేస్తే 7 వచ్చింది. కనిపిస్తుందా? 7 వచ్చింది. కానీ నేను 1 ఇంచు తక్కువగానే పెడుతున్నాను. 6కి మార్కింగ్ చేస్తున్నాను. కరెక్ట్గా 7 చేయకుండా 6కి మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసిన తర్వాత 7కి కట్ చేసుకోవచ్చు అని చెప్పి నేను ఇక్కడ 6కి మార్కింగ్ చేశాను. చూడండి, టేప్ని ఈ విధంగా తీసుకొని ఇక్కడ 6 ఎక్కడ వస్తుందో అక్కడికి ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి. పొడవు వచ్చేసి 40 ఇంచెస్ ఉంది. 40 పొడవు 40 ఇంచెస్ ఉంది. ఇక్కడ 40 ఇంచెస్ మనం 6కి మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి ఇక్కడ 6కి మార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఇక్కడ 40 ఇంచెస్ కనిపిస్తుందా? ఈ ఫ్యాబ్రిక్ని కొంచెం పైకి చెప్తా అది సరి చేసుకోవాలి. 6కి మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి ఇక్కడ 40 ఇంచెస్కి ఇక్కడ వచ్చింది. ఇట్లా 40 ఇంచెస్ దగ్గర టేప్తో చుట్టూ ఈ విధంగా టేప్ని మూవ్ చేసుకుంటూ మార్కింగ్ చేసుకోవాలి. బాగా సిల్కీ ఫ్యాబ్రిక్ కదా, బాగా జారిపోతుందండి. ఒకసారి చూసుకొని సరి చేసుకుంటూ 40 దగ్గర మార్కింగ్ చేసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. క్లాత్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు మార్కింగ్ చేసుకోవాలి. అనిపిస్తుందా? మార్కింగ్ చేసుకున్న తర్వాత దీనిని కట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఇది కట్ చేసుకుందాము. ఇక్కడ నడుము లూజ్ దగ్గర కట్ చేసుకుందాము. ఇది కదలకుండా ఫోన్ పెట్టేశాను. ఇప్పుడు ఇక్కడ 40 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ 40 ఇంచెస్ దగ్గర నుంచి ఈక్వల్గా దీన్ని కట్ చేసేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా వచ్చిన పీస్ని కూడా కట్ చేసుకుందాం. ఇప్పుడు లెహంగా అనేది ఆ కార్నర్లో కొంచెం అతుకు పడుతుంది. ఇక్కడ కొంచెం ఫ్యాబ్రిక్ తక్కువైంది, అక్కడ అతుకు పడుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు లెహంగాకి ఫ్రిల్స్ కోసం ఫ్యాబ్రిక్ని ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అనేది ఫస్ట్ చూద్దాము. ఫ్యాబ్రిక్ని ఏ విధంగా ఇలా వేసాను, ఫ్లోర్ మీద వేసి నీట్గా 2 లేయర్స్ ముడతలు లేకుండా ఈ 2 సరి లేయర్స్ చేసుకోవాలి. మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మొత్తం 4 ఫోల్డింగ్స్ అవుతాయి. దీన్నంతా ఫ్లోర్ మీద నీట్గా ముడతలు లేకుండా కట్ చేసుకోవాలన్నమాట, సెట్ చేసుకోవాలి. ఇట్లా సెట్ చేసుకున్న తర్వాత లేయర్స్ లెహంగాకి లేయర్స్ని ఎలా కట్ చేసుకుందామో చూసుకుందాము. ఆ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా 4 ఫోల్డ్స్ చేసుకున్న తర్వాత ఒక సెంటర్ పాయింట్ చూసుకొని ఇక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఒక 3 ఇంచెస్ వరకు ఒక డాట్ పెట్టుకోవాలి. ఈ 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకుంటున్నాను. ఈ సెంటర్ పాయింట్ నుంచి ఇక్కడ 4 ఇంచెస్కి పెట్టుకున్నాను కదా,
ఇదే సెంటర్ పాయింట్ నుంచి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. డ్రా చేసిన తర్వాత నేను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక స్కేల్ తీసుకొని ఈ విధంగా కట్ చేస్తాను. ఇక్కడికి 4, తర్వాత ఇక్కడికి ఈ 4 ఇంచెస్ నుంచి స్మాల్ సర్కిల్ని కూడా తర్వాత ఇప్పుడు మనం 12 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ ఇట్లా మార్కింగ్స్కి ఈక్వల్ ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఫ్యాబ్రిక్ అయితే చాలా జారిపోతుందండి. ఈ విధంగా చేస్తే ఇట్లా లేయర్స్ అనేవి వస్తాయి. ఇంతే అండి. ఈ విధంగానే మనం ఈ లేయర్స్కి జిగ్జాగ్ చేసేసుకొని మనం ఎంతెంత డిస్టెన్స్లో పెట్టాలి అనుకుంటున్నామో దాన్ని అక్కడ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పీసెస్ అన్నీ జిగ్జాగ్ చేద్దాము. పీకో చేయాలన్నమాట. వైర్తో చేస్తే ఇంకా చాలా బాగా లేస్తాయి, కానీ వైర్తో చేయడానికి వైర్ లేదు. సో నార్మల్గా థ్రెడ్తోనే చేసేస్తున్నాను. దీనికి మిషన్కి పాదం చేంజ్ చేసుకొని, ఇంకా చూసారా అది పీకో పాదం అనమాట, దాన్ని చేంజ్ చేసేసుకొని జస్ట్ అలా లేపి ఇట్లా అంటే చాలు, దాన్ని పాదం పైకి చేస్తే చాలు, అది సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఆ ప్రిల్స్ అన్నిటికీ పీకో చేద్దాము. లెహంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని రెండింటిని కూడా జాయింట్ చేశానండి. ఫస్ట్ అయితే జాయింట్ చేశాను, కానీ ప్రిల్స్ అనేవి ఓన్లీ ఫ్రంట్ పార్ట్కే పెడుతున్నాను. ఎందుకంటే నేను 2 శారీసే తీసుకున్నాను, అంటే వన్ శారీ మొత్తం ప్రిల్స్కే సరిపోయిందండి. అంటే బ్యాక్ సైడ్కి మొత్తం 12 మీటర్స్ ఫ్యాబ్రిక్ అయితే పడుతుంది. సో నేను 2 శారీసే తీసుకున్నాను కదా, అందుకనే ఓన్లీ ప్రిల్స్కి ఫ్రంట్ పార్ట్కి మాత్రమే ప్రిల్స్ పెడుతున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని కింద వేసుకొని, ఫ్యాబ్రిక్ని కింద వేసుకొని మొత్తం దాన్ని హైట్ చెక్ చేసుకున్నాను. హైట్ చెక్ చేసుకున్న తర్వాత 5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను అనమాట. 4 ఫ్రిల్స్ వచ్చేలాగా 5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి.
ఇక్కడ 2 జాయిన్ చేసైతే ఉన్నాయి కానీ, నేను తర్వాత కుట్టు విప్పేసానండి. ఎందుకంటే, ఓన్లీ ఫ్రంట్ పార్ట్‌కి మాత్రమే ప్రిల్స్ పెడుతున్నాను. అవి సరిపోవట్లేదనమాట ప్రిల్సు. సో, నేను ఓన్లీ ఫ్రంట్ పార్ట్‌కి మాత్రమే ప్రిల్స్ పెడుతున్నాను. ఈ జిమ్మిచూ ఫ్యాబ్రిక్ అయితే అండి, అబ్బా! ఎంత చికాకొచ్చేసిందంటే, అసలు ఇటు తీస్తుంటే అటు, అటు తీస్తుంటే ఇటు చాలా జారిపోతుందండి బాబు. అసలు బాగా ఇబ్బంది పడ్డానండి. అసలు చాలా చాలా జారిపోతుంది. ఇలాంటి ఫ్యాబ్రిక్ మీద అలాంటి ప్రయోగాలు చేయకూడదు ఎప్పుడు అనిపించింది నాకు. అసలు చూడండి, ఎంత సరి చేసినా కూడా ఎటో ఒకవైపు ఎక్కువ తక్కువగా అనిపిస్తుంది. కాకపోతే సెట్ చేసుకోవాలి దాన్ని కరెక్ట్గా, అట్లా లాగడం సరి చేసుకోవడం చేస్తే ఫ్యాబ్రిక్ కరెక్ట్గానే ఉంది. బాగా సాగిపోతుందండి, దానికి తోడు బాగా సాగిపోతుంది ఫ్యాబ్రిక్ని. క్రాస్ కటింగ్ కదా, బాగా సాగుతుందన్నమాట. ఇగో ఈ విధంగా దాన్ని నెమ్మదిగా ఫ్లోర్ మీద వేసి చక్కగా సెట్ చేసుకున్నాను. సెట్ చేసుకున్న తర్వాత 5 ఇంచెస్ గ్యాప్లో ప్రిల్స్ పెట్టాలి అని అనుకున్నాను అనమాట. అయితే కింద పార్ట్కి మాత్రమే ప్రిల్స్ పెట్టాను. ఈలోపు స్కూల్కి టైం అయ్యి మా బాబుని తీసుకురావడానికి వెళ్ళాల్సి వచ్చింది. అగోండి ఆ పక్కన కుప్పలా ఉన్నాయి చూసారా, ఫ్రిల్స్కి అన్నిటికీ జిగ్జాగ్ చేసేసాను. అయితే కొలుచుకున్నాను అనమాట. నేను కొలుచుకుంటే అవి సరిపోలేదు నాకు. ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి మాత్రమే వస్తున్నాయి. ఫ్రంట్ పార్ట్కి టూ నేను కట్ చేసిన పీసెస్లో 2.5 పీసెస్ పడుతున్నాయి అన్నమాట. సో అవన్నీ పక్కకు పెట్టేసి కొలుచుకొని కింద పార్ట్ మాత్రమే కుట్టాను. ప్రిల్స్కి మధ్యలో గ్యాప్ వస్తే బాగోదు కదా, ఒకదాని మీద ఒకటి అలా పడి ఉంటే బాగుంటుందని చెప్పేసి 2-3 రకాల కొలతలు అయితే వేసాను దాని మీద. అయితే నాకు 5 ఇంచెస్ దగ్గరే కరెక్ట్గా వస్తుంది, అంటే ఒకదాని మీద ఒకటి పడుతుంది ఫ్రిల్ అనేది. సో నేను ఫైనల్గా అన్ని రకాలుగా కొలుచుకొని ఇట్లా సెట్ చేసుకొని 5 ఇంచెస్ దగ్గర 5 ఇంచెస్కి అయితే బాగుంది అనిపించింది నాకు. అక్కడ మార్కింగ్ చేసుకున్నాను అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అబ్బా. మీరు లైక్ చేస్తే నా వీడియో ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తారు యూట్యూబ్ వాళ్ళు. కింద వైపు ప్రిల్స్ వేసి స్కూల్కి వెళ్ళి బాబుని తీసుకొని వచ్చానండి. సో ఇంకా వాడు ఉంటే కుట్టడం కుదరదు కాబట్టి ఈరోజుకి ఇంతే అయింది, ఇక్కడ వరకే అయింది. సో చూడండి, కుడితే దాని లుక్ అనేది ఎలా ఉందో ఒకసారి మీరే చూడండి. ఇంకా ఇంకొక 3 లేయర్స్ వేస్తే చాలా చాలా